చైనా వాడు ఇప్పుడు తాజాగా ఒక కీలకమైనటువంటి పనిని పాకిస్తాన్‌కి అప్పజెప్పాడు అని అంతర్జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఏంటయ్యా అంటే భారతదేశం మీదన, భారతదేశపు ప్రభుత్వం మీదన వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేయడం అనేది పాకిస్తాన్ నుండి చేస్తారు. ఎందుకంటే చైనా వాడు చైనా భాష వచ్చు కానీ పాకిస్తాన్ భాష ఎట్లా అంటే హిందీ భాష కానీ, ఇంగ్లీష్ భాష కానీ రాదు ఆళ్ళకి ఎక్కువగా. కాబట్టి భారతదేశం గురించి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి కొంతమంది మనుషుల్ని పెట్టి చేయలేరు. పాకిస్తాన్‌లో ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళందరితో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి వాళ్ళకి కొన్ని సంస్థలు ఏర్పాటు చేశారు. అక్కడ అవే ఇండస్ట్రీస్ పాకిస్తాన్‌లో. చైనా వాడు డబ్బులిస్తాడు భారత్ మీద నెగెటివ్ ప్రచారం చేయమని చెప్పేసి. వెంటనే నెగెటివ్ ప్రచారాలు వాళ్ళు బిగిన్ చేస్తారు. కావాలని వాళ్ళే కొన్ని సృష్టిస్తుంటారనమాట. ఇప్పుడు తాజాగా ఈ మధ్యన ఇది తగ్గిందని చెప్పేసి అర్జెంట్‌గా పెంచమని చెప్పేసి చైనా అడిగింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌ని అన్నటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున భారతదేశం మీదన నెగెటివ్ ప్రచారం జరగడానికి అవకాశం ఉందన్నటువంటి లెక్క చెప్తున్నారు.